ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసెంట్‌గా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాబ్లో ఎస్కోబార్ అనేటువంటి ఒక కొలంబియన్ డ్రగ్ లార్డ్‌తో పోల్చడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా అడిగినటువంటి ప్రశ్న. మిమ్మల్ని పాబ్లో ఎస్కోబార్‌తో కంపేర్ చేస్తున్నారు. మరేంటి దానికి మీ రియాక్షన్ అంటే, ఆయన పేరు కూడా నాకు తెలీదు. మరి చంద్రబాబుకి ఏమన్నా తెలుసేమో. ఏపీలో జరుగుతున్నటువంటి మాఫియా చూస్తుంటే, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహారం కింద కన్సిడర్ చేస్తే పాబ్లో ఎస్కోబార్, చంద్రబాబు ఫ్రెండ్స్ ఏమో గాని అసలు ఆ పేరు కూడా నాకు తెలీదనేసి రీసెంట్‌గా మనం మాట్లాడడం ప్రెస్ మీట్‌లో చూసాం. నిజానికి పాబ్లో ఎస్కోబార్ అనేటువంటి అతను కొలంబియన్ డ్రగ్ లార్డ్. అతను అసలు హ్మ్. భారీ ఎత్తున కొలంబియా నుంచి డ్రగ్స్‌ని అమెరికా గాని, జర్మనీ గాని, ఇటు ఇతరితర దేశాలకి ఏషియన్ కంట్రీస్‌కి గాని పంపించి చరిత్రలో 93 వరకు గూడా 1993 వరకు గూడా ఒక భారీ ఎత్తున ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ వరల్డ్ కింద పేరెన్నికగన్నాడు. పబ్లో ఎస్కోబార్ పేరు చెప్తేనే ఇంటర్నేషనల్ ఇంటర్‌పోల్ పోలీసులు గూడా భయపడే పరిస్థితి. అంత కైండ్ ఆఫ్ నెట్‌వర్క్‌ని కొలంబియా నుంచి నడుపుతూ కొలంబియా అడవుల్లో డ్రగ్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసేవాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఎక్కడా గూడా దొరకకుండా. ఒకటి చాలా సీక్రెటివ్‌గా డ్రగ్స్‌ని తయారు చేయటం. 2 ప్రపంచవ్యాప్తంగా ఆ డ్రగ్స్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా పంపించగలడు, సప్లై చేయగలడు. అది పాబ్లో ఎస్కోబార్ యొక్క ఈవిల్ గొప్పతనం. గొప్పతనం అని అనకూడదు మనం వీటిని. ఈవిల్ గొప్పతనం అంటే ఒక నెగెటివ్ షేడ్ గొప్పతనం కింద. విచ్ డజంట్ ఈవెన్ హావ్ ఎనీ యూజ్. సో, అట్లాంటి డ్రగ్ లార్డ్‌తో నా భర్తను పోలుస్తావా అంటూ వైఎస్ భారతి చాలా కోప్పడినట్టుగా దాని మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనగా ఉన్నట్టు కూడా వైసీపీకి సంబంధించిన మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే పాబ్లో ఎస్కోబార్ అనేటువంటి వ్యక్తి చాలా పెద్ద డ్రగ్ కార్టెల్స్‌కి ఒక భారీ లెవెల్‌లో ఒక లీడర్. డ్రగ్ లార్డ్ అని పిలుస్తారు అతన్ని. 93లో చనిపోయాడు. సో, అట్లాంటి వ్యక్తితో ప్రజలకి ఎంతో మంచి చేస్తూ, స్కీములిస్తూ, ప్రజలకి ఇంటింటికి అన్నం పెడుతూ అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ చేసినటువంటి నా భర్తని అట్లాంటి వ్యక్తితో కంపేర్ చేస్తారా మీరు? అంటూ కూడా వైఎస్ భారత్ చాలా సీరియస్ అయినట్టుగా మాటలొస్తున్నాయి. మాటలు వినిపిస్తున్నాయి. సో, పాబ్లో ఎస్కోబార్‌తో జగన్‌ని కంపేర్ చేయడం కరెక్టా? కాదా? అనేది టీడీపీ, వైసీపీల యొక్క గొడవ గాని, ఏపీలో వీడ్ అనండి, గంజాయి అనండి, డ్రగ్స్ అనండి వీటికి సంబంధించినటువంటి అంశాల్లో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. గతంలో 14-19 వరకు చంద్రబాబు హయాంలో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటే 19-24 జగన్ హయాంలో ఇంకా పెరిగిపోయింది. అంటే నేనేమంటున్నానంటే ఓవర్ ద ఇయర్స్ ఎవరు అధికారంలో ఉన్నా కూడా డ్రగ్స్ యొక్క యూసేజ్ అనేది పెరుగుతూ వస్తది. బట్ దాన్ని నివారించడం ప్రభుత్వాల యొక్క చర్యలు. నివారించడంతో పాటు వాటి గురించి అవేర్‌నెస్ తీసుకురావటం, వాటి వల్ల జరిగే దుష్పరిణామాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. ఈ 2 విషయాల్లో మరి గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేసింది? మీరేమనుకుంటున్నారు? కామెంట్